హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మేపల్ అండ్ మసాలా. సో ఇవాళ మేము ఆడే గేమ్ ఏంటి చూసారా? కటాన్. ఇవాళ కటాన్ మేము ఎలా ఆడతామో చూడండి అండ్ ఎలా ఆడాలో తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. సో కటాన్ గేమ్స్ బాక్స్ చూసారు కదా, ఆ బాక్స్లో మనకి గేమ్ మాన్యువల్ వస్తుంది, గేమ్ రూల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. సో ఇదంతా చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఐ విల్ మేక్ ఇట్ సింపుల్. సో ఈ గేమ్స్ రూల్ మాన్యువల్లో ఇక్కడ ఇచ్చారు కదా, ఇలా మనం బిల్డ్ చేస్తామన్నమాట. ఈ బోర్డులో మనం గేమ్ ఆడతాము. సో ఈ బోర్డ్ బిల్డ్ చేయడానికి మనకి ఈ టైల్స్ వస్తాయి. సో ఈ టైల్స్లో డిఫరెంట్ రిసోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా ఇప్పుడు సైడ్స్కి ఇలా వస్తుంది. సో ఇది ఎలా యూజ్ అవుతుందో నేను గేమ్ ఆడే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ మీరు బోర్డులో చూసినంటే నెంబర్స్ కూడా ఉన్నాయి కదా. సో ఈ స్టైల్ పైన ఒక నెంబర్ ప్లేస్ చేస్తామన్నమాట. సో ఇది ఎలా జనరేట్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. అదర్ దెన్ దాట్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. సో ఈచ్ టైల్స్ ఉన్నాయి కదా, టైల్స్లో ఉన్న రిసోర్సెస్ సేమ్ ఈ కార్డ్స్ కూడా ఉంటాయి. అండ్ 1 పెయిర్ ఆఫ్ డైస్ వస్తుంది. అండ్ 4 ప్లేయర్స్ ఆడడానికి 4 డిఫరెంట్ కలర్స్లో ఇస్తారన్నమాట. ఇదొకటి సిటీ, హౌస్ అండ్ రోడ్. ఇవి ఎలా బిల్డ్ చేస్తారో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ రాబర్. ఇవి కాకుండా డెవలప్మెంట్ కార్డ్స్ ఉంటాయి. సో డెవలప్మెంట్ కార్డ్స్లో డిఫరెంట్ టైప్స్. ఇది వచ్చేసి నైట్ కార్డ్ అనమాట. నైట్ కార్డ్ ఏంటంటే రాబర్ డెజర్ట్లో ఉన్నప్పుడు మూవ్ చేయాలంటే మనకి 7 పడ్డప్పుడు మూవ్ చేస్తాము, లేదంటే మన దగ్గర ఈ కార్డ్ ఉన్నప్పుడు మూవ్ చేయొచ్చు. ఇది కాకుండా దాంట్లో విక్టరీ పాయింట్స్ కూడా వస్తాయి. సో డెవలప్మెంట్ కార్డ్ తీసుకున్నప్పుడు సర్ప్రైజ్గా మీకు విక్టరీ పాయింట్ రావచ్చు. అండ్ ఇంకొక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. దిస్ ఇస్ టేక్ ఎనీ 2 రిసోర్సెస్ అనమాట. బ్యాంక్ నుండి మీకు నచ్చిన ఎనీ 2 రిసోర్సెస్ తీసుకోవచ్చు. ఇది ప్లేస్ 2 రోడ్స్. సో 2 రోడ్స్ ఫ్రీగా ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి అనౌన్స్ 1 టైప్ ఆఫ్ కార్డ్ అనమాట. మీరు ఏదైనా కార్డ్ మీకు కావాలంటే ఆ కార్డ్ అనౌన్స్ చేస్తే అందరూ ప్లేయర్స్ ఆ కార్డ్ మీకు ఇచ్చేస్తారు. అండ్ ఇది కాకుండా ఇలా బోర్డ్స్ వస్తాయి. ఈచ్ ప్లేయర్కి ఒక బోర్డ్ అనమాట. ఇది ఏంటంటే ఏ రిసోర్స్ పెడితే మనం రోడ్ కట్టొచ్చు ఆర్ సెటిల్మెంట్ కట్టొచ్చు అనే డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. ఇది కాకుండా లాంగెస్ట్ రోడ్ ఉంటుంది. అంటే మోర్ దెన్ 5 రోడ్స్ ఎవరు ఫస్ట్ ప్లేస్ చేస్తే వాళ్ళకి ఈ లాంగెస్ట్ రోడ్ కార్డ్ వెళ్ళిద్ది అనమాట. సో 5 రోడ్స్ తర్వాత నెక్స్ట్ ప్లేయర్ 6th రోడ్ ప్లేస్ చేశారనుకోండి, ఆర్ ఎవరి దగ్గర హైయెస్ట్ రోడ్స్ ఉంటే ఈ కార్డ్ ఫస్ట్ ప్లేయర్ నుంచి ఆ ప్లేయర్కి వెళ్ళిపోతుంది. అండ్ దీనికి 2 పాయింట్స్ వస్తాయి. లాంగెస్ట్ రోడ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి 2 పాయింట్స్ వస్తాయి. అండ్ అలానే లాంగెస్ట్ ఆర్మీ కార్డ్ అనమాట. ఇదేంటంటే ఫస్ట్ 3 నైట్ కార్డ్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి లాంగెస్ట్ ఆర్మీ వెళ్తుంది. కానీ నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి 4 కార్డ్స్ కలెక్ట్ చేశారనుకోండి, ఈ కార్డ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అలా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది గేమ్ ఎవరి దగ్గర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నైట్ కార్డ్స్ ఉంటే వాళ్ళకి లాంగెస్ట్ ఆర్మీ వెళ్తుంది. దీనికి కూడా 2 పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు బోర్డు ఎలా సెటప్ చేసుకోవాలో చూద్దాం. బిగినింగ్లో మీరు ఈజీగా సెటప్ చేసుకోవడానికి ఈ టైల్స్ అండ్ నెంబర్స్ ర్యాండమ్గా ప్లేస్ చేసుకోవచ్చు బోర్డులో. అండ్ మీకు ఇంట్రెస్టింగ్గా ప్లే చేయాలనుకుంటే గూగుల్లో కటాన్ జనరేటర్ అని సెర్చ్ చేసి ఇలా బోర్డ్ జనరేట్ చేస్తుంది. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, క్లాసిక్ అండ్ ఎక్స్పాన్షన్ అని. మీరు క్లాసిక్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది జనరేట్ చేసినట్టు సెటప్ చేసుకుందాం. It takes around 5 minutes to arrange the board. మేమైతే గేమ్లో లూజర్ ఎవరైతే వాళ్ళే నెక్స్ట్ గేమ్కి బోర్డ్ అరేంజ్ చేయాలి అని రూల్ పెట్టుకున్నాము. అలా మీరు ఇంట్రెస్టింగ్గా ఏదైనా రూల్ పెట్టుకోవచ్చు. సో టు స్టార్ట్ ద గేమ్ ఈచ్ ప్లేయర్ గెట్స్ 2 houses and 2 roads. సో ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేయాలో డిసైడ్ చేయడానికి డైస్ రోల్ చేస్తారు. సో హైయెస్ట్ నెంబర్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ హౌస్ ప్లేస్ చేసుకునే ఛాన్స్ వస్తుంది అనమాట. అంటే ఒక హౌస్, ఒక రోడ్. తర్వాత నెక్స్ట్ ప్లేయర్ ఎవరికైతే హైయెస్ట్ వస్తుందో వాళ్ళు ప్లే చేస్తారు. అలా అందరూ పెట్టుకున్నాక లీస్ట్ నెంబర్ ఉన్న వాళ్ళకి ఒకటేసారి 2 houses పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే 1 house 1 road and 1 house 1 road. You can choose the numbers and play accordingly.
నెక్స్ట్ వచ్చేసి లాంగెస్ట్ రోడ్ అనమాట. ఇక్కడ చూసారు కదా 1 2 3 4 5 ఇట్లా కంటిన్యూస్గా రోడ్ ఉంది కదా, ఇది లాంగెస్ట్ రోడ్ అనమాట. ఫస్ట్ 5 రోడ్స్ ఎవరు వేస్తే వాళ్ళకి ఈ లాంగెస్ట్ రోడ్ కార్డ్ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ నేను 6 వేశారనుకోండి నెక్స్ట్ ప్లేయర్, ఈ కార్డ్ నా దగ్గర నుండి ఆ నెక్స్ట్ ప్లేయర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది గేమ్ ఎవరి దగ్గర ఈ కార్డ్ ఉంటే వాళ్ళకి 2 పాయింట్స్ యాడ్ అవుతాయి. అండ్ ఈ లాంగెస్ట్ రోడ్ని మనం బ్రేక్ కూడా చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ బ్లూ ఉంది కదా, బ్లూ రోడ్ ఉంది అండ్ ఇక్కడ ఆరెంజ్ ఉంది. సో ఈ బ్లూ వాళ్ళు లాంగెస్ట్ రోడ్ వేశారు, కానీ ఇక్కడ 2 and 2 ఉంది. అంటే ఈ 2 రోడ్స్ తర్వాత ఒక హౌస్ బిల్డ్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళు ఇది బిల్డ్ చేయలేదు కాబట్టి ఆరెంజ్ హ్యాస్ అన్ ఆప్షన్ టు బిల్డ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ రోడ్ బ్రేక్ అవుతుంది అనమాట. హౌసెస్ బిల్డ్ చేసుకోవడానికి హాట్ నెంబర్స్ చూస్ చేసుకుంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 8 and 6 ఉంది కదా, ఇది హాట్ నెంబర్స్. అది ఎలా చెప్తున్నానంటే కింద డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ని బట్టి హాట్ నెంబర్స్ డిసైడ్ చేస్తారనమాట. ఈ నెంబర్స్కి వచ్చేసి 5 డాట్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఫ్యూ నెంబర్స్కి 4 డాట్స్ ఉంటాయి, ఫ్యూ నెంబర్స్కి 3 అండ్ ఫ్యూ నెంబర్స్కి 2 అండ్ ఫ్యూ నెంబర్స్కి 1. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది కదా, 12 కొంచెం హార్డ్ నెంబర్ కదా డైస్ రోల్ చేస్తే పడడానికి. ఇట్స్ బేస్డ్ ఆన్ పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఎక్కువ రోల్ చేస్తే పడే నెంబర్స్ వచ్చేసి 8 6 5 9 ఇలాంటి నెంబర్స్ పడతాయి. సో అవి చూస్ చేసుకొని ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు ప్లేస్ చేసుకోవడానికి. సో నేను 9 బ్లాక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం ఎవరైనా డైస్ రోల్ చేసినప్పుడు 9 పడింది అనుకోండి, ఈ నెంబర్ బ్లాక్ అయింది కాబట్టి ఈ 9 కార్డ్ రాదనమాట, అంటే క్రాప్ రాదు. సో 9 2 ఉంటాయి బోర్డులో. సో అదర్ 9 వచ్చేసి షీప్ పైన ఉంది కదా, సో ఇది బ్లాక్ అవ్వలేదు. సో 9 పడితే షీప్ వస్తుంది బట్ ఓన్లీ క్రాప్ రాదు. సో ఎనీ ప్లేయర్ డైస్ రోల్ చేసినప్పుడు డైస్లో 7 పడింది అనుకోండి, ఇది రాబర్ కదా, రాబర్ ఫస్ట్ నుంచి డెజర్ట్లో ఉంటుంది అనమాట. 7 పడితే ఇప్పుడు నాకు పడింది అనుకోండి, ఐఎమ్ ఆరెంజ్, ఐ కెన్ బ్లాక్ ది అదర్ అపోనెంట్ అనమాట. సో ఈ అపోనెంట్ దగ్గర హాట్ నెంబర్స్ ఏది ఆర్ వాళ్ళకి ఏది ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో చూసుకొని నేను బ్లాక్ చేస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు బ్లాక్ 9. సో నెక్స్ట్ టైం 9 పడినప్పుడు ఆ పర్సన్కి ఏ కార్డ్స్ రాదు. నెక్స్ట్ వచ్చేసి హౌస్ని రీప్లేస్ చేసి మనం సిటీ ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి హౌస్కి 1 పాయింట్, సిటీకి 2 పాయింట్స్ వస్తాయి. అదర్ థింగ్ ఈజ్ దట్ హౌస్ ఉందనుకోండి, ఇక్కడ హౌస్ ఉంది, సో 4 11 or 10 పడితే నాకు 1 కార్డ్ వస్తుంది. అదే నేను హౌస్ తీసేసి సిటీ పెట్టాను అనుకోండి, ఈ నెంబర్స్లో ఏ నెంబర్ పడ్డా నాకు 2 కార్డ్స్ వస్తాయి. అండ్ ఇది హౌస్ తీసేసి పెట్టడానికి ఏ కార్డ్స్ కావాలో మనకి ఇక్కడ మెన్షన్ చేసి చూడండి, 3 rocks and 2 crops. సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఒక హౌస్ ఉందనుకోండి, దానికి అడ్జసెంట్లో ఏ హౌసెస్ పెట్టొద్దు అనమాట. ఈ హౌస్కి అడ్జసెంట్ వచ్చేసి ఇది కదా, ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ హౌస్ పెట్టడానికి ఉండదు. అండ్ హౌస్కి మధ్యలో 2 roads అనేది కంపల్సరీ ఉండాలి, మినిమం 2 roads. సో ఇప్పుడు నేను ఇక్కడ హౌస్ పెట్టాను కదా, 2 roads వేసాకే హౌస్ పెట్టడానికి వస్తుంది. సో 7 రోల్ చేసినప్పుడు ఇంకొక రూల్ ఏంటంటే, మన ఎనీ ప్లేయర్ హ్యాండ్లో మోర్ దెన్ 7 కార్డ్స్ ఉన్నాయనుకోండి, హాఫ్ ఆఫ్ ది కార్డ్స్ బ్యాంక్లో పెట్టేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేతిలో 8 కార్డ్స్ ఉన్నాయి అంటే నేను 4 కార్డ్స్ నా దగ్గర చెక్ చేసుకొని 4 కార్డ్స్ నాకు అవసరం లేనివి తీసేసి బ్యాంక్లో పెడతాను. నెక్స్ట్ రూల్ వచ్చేసి ఇక్కడ హౌస్ ఉంది కదా, 2:1 బ్రిక్ దగ్గర. అంటే ఏంటంటే మనం 2 బ్రిక్స్ ఇచ్చేసి బ్యాంక్ నుండి మనకు కావాల్సిన ఏ కార్డ్ అయినా పిక్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఇంకొక హౌస్ చూడండి ఉంది, ఇది 3:1 దగ్గర ఉంది కదా, అంటే మనం ఎనీ 3 కార్డ్స్ ప్లేస్ చేసేసి మనకి నచ్చింది పిక్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ 3 కార్డ్స్ అంటే 3 డిఫరెంట్ కార్డ్స్ కాదు, 3 సేమ్ రిసోర్సెస్ ఉండాలి. సో నెక్స్ట్ రూల్ వచ్చేసి ఇప్పుడు రాబర్ మూవ్ చేసి నాకు నచ్చిన నెంబర్ బ్లాక్ చేస్తాను అనమాట. సో బ్లాక్ చేసినప్పుడు ఈ అడ్జసెంట్లో ఉన్న హౌసెస్ వాళ్ళ దగ్గర నుండి 1 కార్డ్ పిక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. వచ్చేసి నేను డెవలప్మెంట్ కార్డ్ పిక్ చేసుకున్నప్పుడు నాకు నైట్ కార్డ్ వచ్చింది అనుకోండి, నైట్ కార్డ్ ఏం చేస్తామంటే ఈ టర్న్ కాకుండా నెక్స్ట్ టర్న్లో యూస్ చేస్తాము. ఫర్ సపోజ్ ఇక్కడ నేను బ్లాక్ అయి ఉన్నాను, ఆరెంజ్ వచ్చేసి నా హౌస్ కదా, నేను బ్లాక్ అయి ఉన్నాను. సో ఐ కెన్ మూవ్ దిస్ అండ్ బ్లాక్ అదర్ అపోనెంట్ అనమాట. సో నేను ఇక్కడ బ్లాక్ చేస్తున్నాను, బ్లాక్ చేశాక వాళ్ళ దగ్గర నుండి 1 కార్డ్ పిక్ చేసుకోవచ్చు. సో
సో మీ అందరికీ రూల్స్ క్లియర్గా అర్థమయ్యా అనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్ అని నేను రవలి గేమ్ ఆడదామని ఫిక్స్ అయ్యాము. సో క్విక్గా చూడండి మేము ఎలా ఆడుతున్నామో, అండ్ ఎట్ ద ఎండ్ పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ట్రస్ట్ మీ గైస్, యూ విల్ లవ్ దిస్ గేమ్. మేము చాలా అవర్స్ ఆడుతుంటాము, లైక్ నైట్ ఈవెన్ 2 o'clock వరకు కూడా ఆడతాము అప్పుడప్పుడు. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గేమ్. సో వన్ టైం మీరు బోర్డ్ సెటప్ చేస్తే అట్లీస్ట్ 1 hour వరకు గేమ్ ఆడొచ్చు. గివ్ ఇట్ ఎ ట్రై అండ్ ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ గేమ్. హే, ఐ వన్ ద గేమ్. సో లెట్స్ కౌంట్ ద పాయింట్స్. సో ఇప్పుడు నేను 4 సిటీస్ అండ్ రోడ్స్ వేసాను కదా. సో ఫస్ట్లో మనకి ఈచ్ ప్లేయర్కి ఈ కార్డ్ ఇస్తారు. దీంట్లో క్లియర్గా పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో రోడ్కి ఎలాంటి పాయింట్స్ ఉండదు, బట్ టు బిల్డ్ హౌస్ మనకి 2 roads కంపల్సరీగా ఉండాలి. అండ్ హౌస్కి వచ్చేసి 1 point వస్తుంది, హౌస్ ఇస్ దిస్. అండ్ సిటీకి వచ్చేసి 2 points అనమాట. మనం సిటీ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ కంపల్సరీ హౌస్ ఉంటుంది. హౌస్ రిమూవ్ చేసేసి సిటీ ప్లేస్ చేస్తాము. సో సిటీ ప్లేస్ చేయడానికి ఏ కార్డ్స్ కావాలో దీంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. 3 rocks అండ్ 2 crops. సో దీస్ ఆర్ రాక్స్ అండ్ క్రాప్స్. సో అలా నేను 4 ప్లేస్ చేశాను కాబట్టి 4 into 2 వచ్చేసి 8 points అనమాట. అండ్ రోడ్స్ 1 2 3 4 5 రోడ్స్ వేసాను. ఇక్కడ ఇంకొక రోడ్ ఉంది కానీ ఇది లాంగెస్ట్ రోడ్లో కౌంట్ చేయరు, ఎందుకంటే ఇది అడ్జసెంట్ రోడ్, కంటిన్యూషన్ రోడ్ లేదనమాట. ఇది సపరేట్గా ఉంది కదా, సో కౌంట్ అవ్వదు. సో మనకి 5 roads ఎవరికి ఫస్ట్ వస్తే వాళ్ళకి లాంగెస్ట్ రోడ్ కార్డ్ వస్తుంది అనమాట. సో దీంట్లో 2 points. ఓకే, సో విన్నింగ్ వచ్చేసి ఫస్ట్ 10 points ఎవరు రీచ్ అవుతే వాళ్ళు విన్ అవుతారు కదా. సో ఈ గేమ్లో ఆరెంజ్ కాయిన్స్ ఉన్న వాళ్ళు విన్ అయ్యారు, అంటే ఇట్స్ మీ. సో గైస్, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతే గూగుల్ చేసుకోండి. ఈ గేమ్లో అయితే నేనే విన్ అయ్యాను, రవలి చిన్నగా ఓడిపోయింది. Thanks for watching. If you like the content, please do like, share and subscribe to Maple and Masala.